హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. శివజ్యోతి బిగ్ బాస్ ఫ్రేమ్ అనొచ్చు, లేదంటే యాంకర్గా తన ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మహిళ. అయితే రీసెంట్గా తిరుపతిలో ఆమె దర్శనానికి వెళ్తూ అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని అసభ్యకరమైనటువంటి మాటలు, అనకూడనటువంటి మాటలు, అది కూడా దేవుడి ప్రసాదాన్ని కించపరుస్తూ అడుక్కుంటున్నాను, రిచెస్ట్ బెగ్గర్గా అది ఇది అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు. అంటే దేవుడి ప్రసాదాన్ని చాలా పవిత్రంగా చూస్తాం. అది ఎంత దొరికినా చాలు మహాప్రసాదం అనుకుని మనం భావిస్తూ ఉంటాం. అలాంటి ప్రసాదాన్ని తక్కువ చేస్తూ, దేవుణ్ణి తక్కువ చేస్తూ అక్కడ మాట్లాడినటువంటి మాటలు వైరల్ అయ్యాయి. చాలా తీవ్ర దుమారమే రేపింది. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ కూడా చెప్పింది. వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అయినా సరే అది ఆ మాటలు చాలా మందిని బాధపెట్టాయి. ఈవెన్ అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఎంతోమంది రూపాయి కూడబెట్టుకుని దేవుడి దర్శనానికి వెళ్ళి ఆ ప్రసాదం దొరికితే చాలు అనుకుంటారు. ఉపవాసాలుండి ఆ ప్రసాదం నోట్లో వేసుకుంటారు. అలాంటి దాన్ని కించపరచడం అనేది తప్పు. ఇది ఆవిడ కూడా తెలుసుకుంది. అయితే 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ఆమె మీద ట్రోల్స్ అయ్యాయి. నిన్న టీటీడీ కూడా కొన్ని చర్యలు తీసుకుందని చెప్పి కొన్ని వార్తలు, పుకార్లు కూడా వచ్చాయి. ఎందుకని పుకార్లు అంటున్నానంటే దాంట్లో ఎటువంటి నిజం లేదు కాబట్టి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను. ఇకపోతే ఆమెని మళ్ళీ జీవితంలో టీటీడీ దర్శనానికి అనుమతించదు అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అయితే అది కొంతమంది కరెక్టే అని వాదన. ఎందుకంటే హిందూ దేవుళ్ళ మీద, హిందూ మతం మీద, ధర్మం మీద చాలామంది ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటున్నారు. వాళ్ళందరికీ ఒక చెంపపెట్టులా ఉండాలి అంటే ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి చాలామంది భావించారు. కాకపోతే ఇలా కఠినమైనటువంటి నిర్ణయాలు అంటే దేవుణ్ణి దూరం చేయటమే అని చెప్పి నేను నిన్న కూడా మాట్లాడుకున్నాను. అంటే దేవుణ్ణి దూరం చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి రియలైజ్ అయ్యేలాగా ఏదన్నా పనిష్మెంట్ ఇవ్వటమో, లేదంటే వార్నింగ్ లెటర్ ఇవ్వటమో, ఇలాంటివి ఇంకోసారి చేస్తే కనుక కుదరదు అని చెప్పటమో చేయాలి. అంటే ఆమె కూడా హిందూ భక్తురాలే. డెఫినెట్‌గా ఆమె కూడా చెప్పుకుంటది. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది ఆ వెంకటేశ్వర స్వామి పెట్టినటువంటి భిక్షే అని చెప్పి. మరి అలాంటప్పుడు అలాంటి వ్యక్తుల్ని వాళ్ళేదో తొందరలోనో తెలియకో చేసినటువంటి తప్పుకి పూర్తి స్థాయిలో శిక్షించటం, అది కూడా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది ప్రతి ఒక్కరి హక్కు. అది ఈ మతమా, ఆ మతమా, ఈ కులమా, ఆ కులమా అనేది లేదు. అందరూ కూడా ఆ దేవుణ్ణి ఇష్టపడి పరిపూర్ణంగా గౌరవించి మన ధర్మాన్ని గౌరవిస్తూ వస్తే డెఫినెట్‌గా ఎంతోమంది మతస్థులకి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు కూడా వేరే మతాన్ని నమ్ముకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి పూజలు దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. డిక్లరేషన్ ఫామ్ మీద ఆయన సంతకం పెట్టకపోయినా కానీ నమ్మి లేకపోతే ఓట్ల కోసం అయినా సరే వచ్చారనే అనుకోవాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ భార్య కూడా, వాళ్ళ పిల్లలు కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి వచ్చి మొక్కులు తీర్చుకున్నటువంటి సందర్భం కూడా కనిపించింది. ఒక రష్యన్ మహిళగా ఉన్నటువంటి ఆవిడ ఎంతో హుందాగా వచ్చి మన దేశాన్ని, మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని, హిందూ ధర్మాన్ని ఒక గౌరవంగా తీసుకున్నారు కాబట్టి ఆమె వచ్చి దర్శనం చేసుకోవడమే కాకుండా మొక్కులు కూడా చెల్లించుకున్నటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళే దర్శించుకున్నప్పుడుగా అంత గొప్పగా మన దేశాన్ని, మన గౌరవాన్ని, మన ధర్మాన్ని అంత అలా చూస్తుంటే మన వాళ్ళకి ఎందుకు దూరం చేయాలి అనేదే చాలామంది చెబుతున్నటువంటి వాదన. సో టీటీడీ కూడా అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు. ఇది కావాలనే రాజకీయంగా బురద జల్లేటువంటి ప్రయత్నమే అటు ఆంధ్ర, తెలంగాణ అనేటువంటి వివాదం తీసుకొచ్చేందుకే కొంతమంది కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఇది వచ్చింది తప్ప మేము ఎప్పుడు అలాంటి చర్యలు తీసుకోలేదు కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో దువ్వాడ అండ్ మరి వాళ్ళిద్దరిని కలిపి ఏమన్నాలో తెలియదు కానీ స్వామి శరణం. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు అధికారికంగా ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి. ఇకపోతే వాళ్ళు కూడా వెళ్ళి రీల్స్ చేయటం, ఇలాంటివి చేయటం అనేది కూడా జరిగింది. అంటే దేవుడి దగ్గరికి ఒక పవిత్రమైనటువంటి స్థానంలో, ఒక గుడికి వెళ్ళినప్పుడు, ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా ఆ భక్తితో, ఆ భక్తికి సంబంధించినటువంటి ఆలోచనలతోనే ఆ గుడి దగ్గరికి వెళ్తారు. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా అంత ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆ ప్రాంతాలంతా కూడా ఉంచుతారు. అందుకని మనం ఆ ట్రెడిషనల్ డ్రెస్సులోనే ఎందుకు వెళ్ళాలి అంటారంటే మైండ్‌ని కూడా, మనసుని కూడా దేవుడి మీద లగ్నం చేసేలాగా, ఆ దేవుడు మాత్రమే మనకి కనిపించేలాగా, మన కష్టాలు చెప్పుకుంటే ఆ దేవుడికి వినపడేలాగా మనం అక్కడ ఆ అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేసుకుంటాం. మన మనసుని అక్కడ ఎక్కువ పెట్టుకుంటాం. అంతే తప్ప వేరే విధంగా వెళ్ళి అలా రీల్స్ చేసుకుంటూ పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తా ఉంటే అవతల వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు కూడా ఇదేంటి ఇలా చేస్తున్నారో, పవిత్రమైనటువంటి స్థానంలోకి వచ్చి మనం కూడా ఇలా చేయొచ్చా అనేటువంటి ఆలోచన కూడా కనిపిస్తుంది. ఈవెన్ అవతల వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్‌గా, ఇదిగో మీ హిందూ దేవుళ్ళు ఇలా చేస్తున్నారు, మీ హిందువులు ఇలా మాట్లాడుకుంటున్నారు చూసారా అనేటువంటి పరిస్థితి కూడా వస్తది. సో ఇలాంటివి మనకి మనమే
తగ్గించుకుని చేసుకోవటం, మన ధర్మాన్ని, మన సంస్కృతిని మనం కాపాడుకోవటం అనేది కూడా ముఖ్యమే. మీరు సెలబ్రిటీ అవ్వాలనుకుంటే చాలా మార్గాలున్నాయి. బట్ ఇలాంటి మార్గాల్ని మాత్రం ఏ ఒక్కరు ఎంచుకోకూడదు. మనకి మన ధర్మాన్ని, మన సంస్కృతిని పెంచే విధంగానే ఉండాలి తప్ప ఇలాంటి పనులు చేయటం అయితే కరెక్ట్ కాదు. ఈవెన్ ఈ ఏదైతే సస్పెండ్ చేయటం, ఇంకా ఆవిడకి జీవితంలో ఆధార్ కార్డు దర్శనం కోసం అప్లై చేసుకుంటే ఇంకా యాక్సెప్ట్ చేయటం అనేది కూడా ఉండదు అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా ఫాల్స్ అనేదైతే చాలా క్లారిటీతో వచ్చినటువంటి సమాచారం అయితే ఉంది. సో, ఇది కూడా మంచి పరిణామమే. ఆమె కూడా రియలైజ్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలు చేయను అని కూడా చెప్పడం కూడా జరిగింది. సో, ఏదేమైనా సరే ఇలాంటివి ఎవరైనా సరే కొంచెం ఆచితూచి చేస్తేనే బెటర్. లేకపోతే మీరు కూడా వివాదాల్లో ఉంటారు. అవన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా తక్కువ చేసేటువంటి పరిస్థితి చేయకండి తయారు చేసి. అలా అనుకునేటువంటి పరిస్థితి కూడా ఎవరికీ అవకాశం కూడా ఇవ్వకండి.